ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఇప్పుడు మేడారం జాతరకి స్టార్ట్ అయిపోయాము. అండ్ అక్కడ మాకు దర్శనం ఎలా జరిగింది, ఎంతమంది భక్తులు వచ్చారు, ఫెసిలిటీస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఫుల్ బ్లాగ్ అయితే చూడండి అబ్బా. ఎందుకంటే సమ్మక్క జాతరకి వెళ్తున్నారు కదా, అక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు దొరికితే హెల్ప్ అవుతుందన్నమాట. సో మేమైతే ఎప్పట్లాగానే జాతరకి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ అయితే కొడతాం కదా కార్ ముందు. సో అలాగే కొబ్బరికాయ కొట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరి మా ఇంటి దగ్గర నుంచి మేడారం జాతరకి వెళ్ళే కిలోమీటర్స్ అయితే 100 కిలోమీటర్స్ అనమాట. సో మేము తొందరగా వెళ్ళిపోవచ్చు. అలా వెళ్తూ వెళ్తూ ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగాం. ఇక్కడ చాలా కాకులు అయితే ఉన్నాయి, అలాగే మంచు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అనమాట. సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్న దగ్గర మనం ఫొటోస్ దిగకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే కిందకి దిగేసి ఫొటోస్ అయితే కొన్ని దిగామన్నమాట. చూడండి మంచు అయితే ఎలా ఉందో, ఎర్లీ మార్నింగ్ కదా. సో సూపర్గా కనిపించింది అనమాట ఈ సీనరీ అనేది నాకైతే. అలా అక్కడ ఫొటోస్ దిగేసి మళ్ళీ మేము జాతరకి స్టార్ట్ అయిపోయాము. ఇంకా జాతరకి వెళ్ళేటప్పుడు మధ్యలో అడవి వస్తుంది కదా, ఇది సూపర్గా ఉంటుందన్నమాట. అలాగే అడవి మధ్యలో కొన్ని ఊర్లు వస్తాయి, అక్కడ ఉన్న ఇల్లులు కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి మాకైతే అక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు చూడండి, ఉదయించే సూర్యుని చూస్తున్నాం అనమాట. చాలాసార్లు నాకైతే ఈ సూర్యుని అయితే నేను చూశాను కార్లో వెళ్తున్నప్పుడు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కదా. సో మనకైతే ఉదయించే సూర్యుని అయితే చూడొచ్చు అనమాట. అడవి మధ్యలో నుంచి వెళ్తాం కాబట్టి అక్కడ చాలా ప్లేసెస్ అయితే బాగుంటాయి, ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మేమైతే మేడారం దగ్గర వరకు వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి షాప్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో మేమైతే ఇప్పుడు మేడారం దగ్గరలో ఉన్నాము. మేడారంకి వెళ్ళే దగ్గరలో ఉన్న వాళ్ళైతేనేమో ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ దూరంగా వెళ్ళే వాళ్ళు అయితే మీరు అక్కడ ఒక రోజు స్టే చేసిన నైట్ ఎర్లీ మార్నింగ్ లేచేసి 7 o'clock వరకు దర్శనం చేసుకుంటే బెటర్ అనమాట. 7 దాటిన తర్వాతకి చాలామంది అయితే భక్తులు అయితే వస్తూ ఉన్నారు. సో దగ్గరగా ఉన్న వాళ్ళైతే మార్నింగ్ బయలుదేరిన మన 7 o'clock వరకు దర్శనం చేసుకోవచ్చు అనమాట. మేము అలాగే చేసుకున్నాము. ఇంకా మేము మేడారం దగ్గర స్టే చేసింది ఎక్కడంటే అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, స్టే చేయొచ్చు. అండ్ మా వాళ్ళు ఆల్రెడీ నైటే వెళ్ళేసి అక్కడ స్టే చేశారనమాట. సో రెంట్ వచ్చేసి 550 నుంచి 700 వరకు ఉందన్నమాట. సో చాలామంది అయితే అక్కడికి వచ్చేసి 1 డేనే 2 days ఉంటున్నారనమాట. సో మా వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి మేమైతే వెళ్ళాము. అండ్ మనం మేడారంకి దగ్గరలో జంపన్నవాగుకి ముందే హెచ్పి గ్యాస్ పెట్రోల్ అయితే బంక్ ఉంటుంది. సో అక్కడ మా వాళ్ళు అయితే రూమ్ తీసుకున్నారు. సో మేము కూడా అక్కడికే వెళ్ళామన్నమాట వాళ్ళ దగ్గరికి. వాళ్ళకు కూడా ఒక మొక్కు అయితే ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ నైట్ స్టే చేశారు కాబట్టి నైటే మొక్కులు పెట్టేసుకున్నారనమాట. సో వీళ్ళే అనమాట మా వాళ్ళందరూ. అక్క వాళ్ళు నైట్ దర్శనం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మార్నింగ్ అయితే మేకనైతే జడతనివ్వడానికి అయితే రెడీగా ఉన్నారనమాట వాళ్ళు. మేము వాళ్ళని కలిసాము. అండ్ మేము నెక్స్ట్ వెళ్ళేసి గద్దెల దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నమాట. చూడండి చాలామంది అయితే అక్కడ డేరాలు కట్టుకొని ఉన్నారనమాట. అవుతారంటావా అంటే ఒక్కసారి మా పెళ్ళి మీద కూర్చో, దాని మీద కూర్చో. అప్పుడు ఇట్లా నించొని చూసేది, ఇప్పుడు చేస్తాను నీళ్ళు కూడా మొత్తం అయిపోయింది, అట్లుంటది మరి ముచ్చట. నువ్వు చూడలే కదా ఒకసారి, బెల్లం శాఖ పోయాలి, అవి పోతే నడుతుంది, కళ్ళు పోయాలి, చెట్లున్నాయి కదా.
వెహికల్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు. సో ఈ రూట్లో అక్కడ కార్ వెళ్తుంది చూడండి, అటు నుంచి వెహికల్ వెళ్ళొచ్చు అనమాట. మనం కార్ తీసుకొని వెళ్ళాలనుకుంటే అలా కార్ తీసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. సో డైరెక్ట్గా జంపన్న వాగు దగ్గర నుంచి అయితే మనకి అలో అనేది లేదు. సో అందుకని చెప్పేసి మళ్ళీ మేము కార్ దిగేసాము. కార్ దిగేసి మా మరిదికి ఇచ్చేసామన్నమాట. సో అక్కడ నుంచి మేము జంపన్న వాగు దగ్గరికి అయితే వెళ్ళాము. అయ్యో ఆటో అంటున్నారు, మళ్ళీ ఆటోకి ఎంత టైం పడుతుంది ఏంటో అని మీరు అనుకోవద్దు. మనం అక్కడికి వెళ్ళగానే మనకి ఆటోలు కూడా వెంటనే ఉంటాయన్నమాట. చాలా ఆటోలు అయితే ఉన్నాయి. సో నడుచుకుంటూ వెళ్ళేసిన తర్వాతకి అక్కడ మీరు గద్దెల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పేస్తే మనకి అక్కడ ఆటోలు కూడా ఎక్కించుకుంటారు. వెంటనే కనిపిస్తాయి. ఆటోకి 30 రూపీస్ ఏమో తీసుకుంటున్నారు అనమాట మనిషికి. సో మనకి ఆ బాధ కూడా లేదు. నడుచుకుంటూ వెళ్ళాలనుకున్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. సో మేమైతే మాకు అక్కడికి వెళ్ళగానే ఆటో అయితే కనిపించింది అనమాట. సో మేమైతే ఆటోలో ఎక్కాము అండ్ అన్నయ్యని రిక్వెస్ట్ చేసామన్నమాట. సో జంపన్న వాగు దగ్గర కొంచెం ఆపితే మేము అక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటామని చెప్పేసి సరే అని చెప్పాడనమాట ఆయన కూడా. అండ్ కొంతమంది ఆటోలు కూడా ఆపరు కదా, సో మేము వెయిట్ చేయలేము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉండనివ్వరు అనమాట అక్కడ, ఎందుకంటే చాలామంది భక్తులు అక్కడ స్నానం చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఆటోలు అనేవి పార్క్ చేయనివ్వరు. కానీ మేము ఆయనని రిక్వెస్ట్ చేసామన్నమాట. సో అందుకని చెప్పేసి ఆయన మా కోసం అయితే వెయిట్ చేశాడు. ఇంకా అక్కడ నుంచి మేము ఆటో తీసుకొని అయితే జంపన్న వాగు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. జంపన్న వాగు దగ్గరికైతే వచ్చేసాము. అండ్ నేను చెప్పాను కదా అక్కడ ఆటోలు అయితే ఉండనివ్వరని చెప్పేసి. మేము అక్కడికి వెళ్ళేసరికి మా వెనక పోలీస్ ఆమె వచ్చిందనమాట. ఆటోని ఇక్కడ ఉంచొద్దని చెప్పేసి. అందుకని ఆటో అయినా కొంచెం ముందుకెళ్ళాడు. ఇంకా నేను మా మమ్మీ ఇద్దరం దిగేసామనమాట. జంపన్న వాగులో చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు కానీ ఇంకా నీట్నెస్గా అయితే ఎవరు ఉంచట్లేదు అక్కడ. సో మేమైతే ఇంటి దగ్గర స్నానాలు చేసి వచ్చాము. సో అక్కడికి వెళ్ళేసి జంపన్న వాగు దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం అనమాట. సో చాలామంది అయితే వచ్చేసి అక్కడ స్నానాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. స్నానాలు చేసినా కానీ కొంచెం నీట్గా ఉంటే చాలా బాగుంటుంది కదా, మనం అందరం అక్కడ ఉంటాము. సో నీట్గా ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇంకా మళ్ళీ జంపన్న వాగు దగ్గర నుంచి మళ్ళీ మేము గద్దెల దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ అన్నయ్య అక్కడ చాలా ట్రాఫిక్ ఉందని చెప్పేసి ఇంకా వేరే రూట్ నుంచి అయితే మమ్మల్ని గద్దెల దగ్గరికి అయితే తీసుకెళ్ళాడనమాట. చాలా ఆటోస్ అయితే అక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ 1 వేనే ఉండేది కదా, కానీ ఇప్పుడు 2 వేస్ అయితే ఉన్నాయన్నమాట వెళ్ళడానికి రావడానికి. ప్లేస్ అయితే బాగానే ఉంది వెహికల్స్ వెళ్ళడానికి. కానీ జంపన్న వాగులో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అండ్ ఇంకొకటి వెహికల్స్ కూడా చాలామంది అక్కడ పార్కింగ్ చేసి పెట్టారు. అండ్ వెహికల్ పార్కింగ్ చేసి పెట్టినా కానీ కొంతమంది ప్లేస్ సరిపోవట్లేదని చెప్పేసి పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారంట. సో అందుకని చెప్పేసి మీరు దూరంగానే వెహికల్ అనేది పార్కింగ్ చేసుకొని వెళ్ళండి. అండ్ అక్కడ ఆటోలు ఉన్నాయి కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. సో మళ్ళీ మీరు అక్కడికి లోపలికి వచ్చేసి పార్కింగ్ చేశారనుకోండి లేనిపోని తలనొప్పులు వస్తాయన్నమాట. ఎందుకు అదంతా చెప్పండి. అందుకని చెప్పేసి మీరు దూరంగానే వెహికల్ పార్క్ చేసుకొని ఆటోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో మేమైతే ఇంకా గద్దెల దగ్గరికి అయితే వచ్చేసాము. ఆయన షార్ట్కట్లో తీసుకొచ్చేసారు మమ్మల్ని ఆటో అన్నయ్య. మేము ఆటో దిగేసి గద్దెల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మేము దిగింది బ్యాక్ సైడ్, సో ఫ్రంట్ సైడ్ నుంచి కాదు. అటు సైడ్ మొత్తం ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి మమ్మల్ని ఆటో అనేది తీసుకొచ్చాడు అనమాట.
ఇక్కడ గేట్ ఉంది చూసారా? ఇది మనం గద్దెల దగ్గర దర్శనం చేసుకొని బయటికొచ్చే గేట్ అనమాట. మాకు తెలీదు కాబట్టి మేము ఇలా వచ్చాము. అందుకని చెప్పేసి మళ్ళీ ఫ్రంట్ సైడ్‌కైతే వెళ్ళాలి. సో, మేము ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్‌కెళ్ళేసి గద్దెల దగ్గర నుంచి మళ్ళీ అక్కడ మొక్కుకొని ఆ గేట్ నుంచయితే బయటికి రావాలనమాట. సో, ఇప్పుడైతే మేము ఫ్రంట్ వరకు వచ్చేసామనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికెళ్ళిపోవాలి. అండ్ మేము చెప్పాను కదా! మేము ఎర్లీ మార్నింగే వెళ్తున్నామని చెప్పేసి. అప్పటి వరకు జనాలైతే ఎవ్వరూ లేరనమాట. సో, ఇంక మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. చూడండి అంత తక్కువగా ఉన్నారు జనాలైతే. సో, క్రౌడ్ అనేది ఎక్కువగా ఏం అనిపించలేదు. కానీ కొంచెం ముందుకు వెళ్ళేసరికి మాత్రం బాబోయ్! అసలు ఎలా వచ్చేస్తున్నారంటే జనాలు. చాలామంది అంటే చాలామంది వచ్చేసారనమాట. చాలా ఇబ్బంది అనిపించింది. ఇక మా చిన్న బాబు అయితే చాలా ఏడ్చాడనమాట. అంతమంది జనాలలో వెళ్ళేసరికి నాకైతే అసలు ఏడుపొచ్చేసింది. వాడిని ఏడుపు ఆపడం కూడా నాకు వల్ల కాలేదనమాట. ఇంక మేమైతే లోపలికైతే వచ్చేసాము. ఇంక అప్పుడే జనాలైతే వస్తూ ఉన్నారనమాట. మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నారు అప్పుడే. ఇంకా మనం గద్దెల దగ్గరికి వెళ్ళే ముందే మనకి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కూడా ఉన్నారనమాట. సో, ఏ గుడికెళ్ళినా కొబ్బరికాయ కొట్టాలంటే వాళ్ళే కొడతారు. కొబ్బరికాయలకి డబ్బులు కూడా ఇస్తాం కదా! సో, ఇక్కడ సమ్మక్క దగ్గర అలా ఉండదనమాట. సో, మనమే మొక్కుకొని మనమే కొబ్బరికాయ కొట్టుకోవచ్చనమాట. సో, ఎత్తు బంగారం తల మీద పెట్టేసుకొని జనాలైతే వస్తున్నారు. సో, మేము అక్కడికెళ్ళి అలా నిల్చున్నామో లేదో మా వెనక నుంచి జనాలు వస్తూనే ఉన్నారనమాట. అప్పటిదప్పుడే జనాలు చాలా ఎక్కువ మంది అయితే అయిపోయారనమాట. సో, అంతమంది జనాలలో వెళ్తామా అని అనిపించింది. సో, చూడండి ఎంతమంది జనాలైతే ఇప్పటిదిప్పుడే అసలు వస్తూనే ఉన్నారనమాట. సో, ఎలాగైతే ఏంటి దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళాము. అక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేసుకున్నాము. రైట్ సైడ్‌లోనే ఉంటదనమాట కొబ్బరికాయలు కొట్టుకునేది. సో, ఇంకా మేమైతే గద్దెల దగ్గరికైతే వెళ్తున్నామనమాట. మెల్లిగా వెళ్ళాలి. మనకి ఏదైనా టెంపుల్‌కి వెళ్తే ఫోన్ అనేది అలౌ ఉండదు కదా! మనం వీడియో తీయడానికైనా దేనికైనా. కానీ ఒక్క సమ్మక్క దగ్గరికి వెళ్తే మాత్రం మనకి ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకోవచ్చనమాట. సో, ఇక్కడ ఫోన్ గురించి అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎలాంటి కండిషన్స్ కూడా ఉండవనమాట. సో, తల్లిని మనం మన ఫోన్‌లో బంధించుకొని ప్రతి సంవత్సరం చూసుకోవచ్చనమాట. పలానా సంవత్సరం వెళ్ళాము అని చెప్పేసి మనం సమ్మక్క తల్లి గద్దెలనైతే చూసుకోవచ్చనమాట. సో, అప్పటికే గద్దెల దగ్గర చాలామంది అయితే ఉన్నారు. పెరుగుతూనే ఉన్నారనమాట. ఇంకా నేనైతే నా బాబుని ఎత్తుకొని అయితే ఉన్నాను. మీరు మీ పిల్లలతో వెళ్తే సైడ్‌కి వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని తీసుకొని వెళ్తే. ఇంకా మనకి 28కి అమ్మవారు జాతర అనేది ఇంకా చాలామంది వస్తూ ఉంటారు కదా! సో, మీరైతే బీ కేర్‌ఫుల్. ఇంకా వెళ్ళని వాళ్ళు ఉండేది ఉంటే పిల్లల్ని తీసుకొని వెళ్తే గనుక జాగ్రత్త. అక్కడ పోలీసులైతే అక్కడే ఉంటారనమాట. సో, ఇంకా సమ్మక్క, సారక్క, గోవిందరాజుల దగ్గర దండం పెట్టేసుకొని గద్దెల దగ్గరికెళ్ళి మొక్కుకొని అక్కడ బండారి ఉంటే తీసుకొచ్చుకోవాలని బొట్టు పెట్టుకుంటే ఇంకా అయిపోతుందనమాట. సో, ఇంకా నేనైతే ఇలాగా అమ్మవారిని సైడ్‌కి ఉండేసి మొక్కుకున్నాను. ఎందుకంటే మా బాబు అయితే ఏడుస్తున్నాడు అని చెప్పేసి. ఇంకా అలాగా గద్దెల దగ్గర దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసామనమాట. బయటికొచ్చిన తర్వాతకి మనకి ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 10 రూపీస్ అవన్నీ పెట్టారు గానీ లోపలికెళ్ళిన తర్వాతకి అక్కడ 10 రూపీస్ అనేది ఏముండదు. కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇంకా సమ్మక్క దగ్గరికి జాతరకి వెళ్ళినప్పుడు షాపింగ్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. షాపింగ్ అయితే చేసేసుకున్నాము. ఆ షాపింగ్ ఏం చేసామనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాతకి మేమైతే ఇక్కడికి వచ్చేసామనమాట. ఇంకా వంట అయితే చేసుకోవాలి కదా! అండ్ మా అక్క వాళ్ళైతే మేకని కోసుకున్నారు కదా! సో, మేకనైతే ఇక్కడ వాళ్ళు వండుకుంటున్నారు. అండ్ మేము ఓన్లీ కోడిని కోసుకున్నాం అనమాట. చాలామంది కూడా వచ్చేసి ఇక్కడ వంటలైతే చేసుకుంటున్నారనమాట. అండ్ అలా వంటలు చేసుకొని తినేసి బయలుదేరాము. ఇంకా బయలుదేరిన తర్వాతకి ఇక్కడ ఈ పూల తోట అయితే ఉంటుంది. ప్రతిసారి వస్తాం కానీ ఇక్కడ ఫొటోస్ అయితే దిగలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా ఫొటోస్ దిగాలని చెప్పేసి ఇక్కడికైతే దిగామన్నమాట. దిగి మా అక్క వాళ్ళు మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చాలా చాలా బాగున్నాయి. అండ్ మీరు కూడా వస్తే డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే దిగండి. ఎంత బాగా వచ్చాయంటే ఫొటోస్ అంత బాగా వచ్చాయన్నమాట. అండ్ ఇంకా అలాగా మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసి వీడియోస్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో, 2026 మేడారం జాతర అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా చాలామంది అయితే వెళ్తున్నారనమాట. సో, మళ్ళీ 2 ఇయర్స్కి ఒకసారి సమ్మక్క జాతర వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ వ్లాగ్ అనేది ఎలా ఉంటుంది, అప్పుడు ఎలా వెళ్తాం అనేది తెలీదనమాట. సో, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.